ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? నిద్ర లేసారా? ప్రార్థన చేసుకున్నారు కదా? మన ప్రభు నేను సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినము చూడండి, దైవ జ్ఞానం ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా దేవుని కృపవార్త ఎంతో అవసరమైన ఉన్నది. అవును, దేవునికి వాగ్దానం మనకి ఎంతో అవసరము ఈ కాలంలో. కాబట్టి దేవుడు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి. మీ హృదయాలను ఇంకా ఎవరైనా సమర్పించుకోకుంటే దేవునికి హృదయాలను సమర్పించుకోండి, రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి దేవుడు అనుగ్రహించు నేటి వాగ్దానం యెషయా గ్రంథంలో నుంచి 43వ అధ్యాయము 18వ వచనం 19. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు ఈరోజు మనకి చూడండి మంచి వాగ్దానం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. అంటే మునుపు అంటే గడిచిపోయిన దినాలు కదండి, జరిగిపోయినటువంటి దినాలు. వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఆ దినాల్లో ఏం జరిగిందో, నీకు ఎంత కష్టం వచ్చిందో, నువ్వు ఎన్ని ఆపదలు ఎదుర్కొన్నావో, ఎంత నష్టపోయావో, ఎన్ని బాధలు అనుభవించావో, ఎవరిని ఏమార్చాడో, ఎంత బాధ కలిగించారు నీ బంధువులు, మిత్రులు, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ మరి కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. కూర్చుని మౌనంగా తలంచుకుంటూ మైండ్ పాడు చేసుకుంటూ ఆ దినమంతా కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటే లాభం లేదు కదని దేవుడు చెప్తున్నాడు. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. గతించింది విడిచిపెట్టేసేయి. జరిగిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకోవద్దు. జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆ దినం వ్యర్థం అయిపోతుంది, నీ మైండ్ పాడైపోతుంది. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని విడిచిపెట్టి ఇదిగో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను ఈ రోజు నుంచి అన్నాడు దేవుడు. హల్లెలూయా. అది ఇప్పుడే మొలుస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో చక్కగా ఒక పువ్వు పోస్తుంది, సాయంకాలానికి వెండిపోయి రాలిపోతుంది. చూడండి, నా జీవితం ఇంతేనే అయిపోయిందిలే అనుకుని రాలిపోయిన దాని గురించి అది ఆలోచన చేయదు. మరలా పొద్దున్నే మరొక పువ్వు కాస్తుంది అనమాట ఆనందంగా. హల్లెలూయా. చూడండి, గతించిపోయినటువంటి దినాల్లో జరిగినటువంటి విషయాలు, కష్ట దినాలు ఉండొచ్చు, శ్రమ దినాలు ఉండొచ్చు, నీకు అవమానం పడిన దినాలు ఉండొచ్చు, నా లాస్ అయిపోయినటువంటి నష్టపోయిన దినాలు ఉండొచ్చు. చూడండి, గతించిపోయిన దినాల్లో నువ్వు చేయాలనుకుని కూడా మరి చేయలేకపోయావు, జరగలేదని తలంచుకుంటూ బాధపడకాకు. దేవుడు ఈరోజు ఒక నూతన క్రియను జీవితంలో చేయబోతున్నాడు. యేసు నామములో. హల్లెలూయా. ఒక నూతన క్రియ జరిగించును కాక మన అందరి జీవితాల్లో దేవుడు. ఆమేన్. అది ఇప్పుడే మొలస్సును అంటున్నాడు దేవుడు. అది ఇప్పుడే మొలుస్తుంది. ఆయన చెప్తే అది సత్యం అనమాట. ఇశ్రాయేలు 12 గోత్రములలో చూడండి, అందరు కర్రలు తీసుకొని వచ్చారు. ఆహారం కూడా కర్ర తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో తీసుకొచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో పెట్టారు. కర్రలను తీసుకుని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో పెట్టడం ద్వారా తెల్లారేసరికి ఆహారం కర్ర సేకరించింది. ఎండిపోయినటువంటి ఆ కర్ర జీవం వచ్చింది. ఆ కర్రకి దానికి ఏరులు లేవు, పచ్చదనం లేదు, దానికి నీళ్ళు పోయలేదు, ఏమి లేనటువంటి ఆ కర్ర ఆ ఎండిపోయిన కర్ర సిగిరించింది అనమాట. ఎస్, అది ఆకులు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, సిగిరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూడండి, ఆయన ఏమైనా నూతన క్రియలు చేయగలడు, నూతన కార్యం అద్భుతం చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను అంటున్నాడు దేవుడు. బాధపడకండి. గడిచిపోయిన దినాల్లో జరిగినటువంటి విషయాలను తలుచుకోవద్దు, బాధపడొద్దు. ప్రభా, ఈ దినము నాకు ఒక నూతన క్రియ జరిగించి ప్రభా నా జీవితంలో ప్రార్థన చేయండి. ప్రార్థన విన్నపములను దేవుని సన్నిధిలో తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నూతన క్రియలు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎస్, మనకు మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్తుంది దేవుని లేఖనాలు కదండి. ఆయన ఏమైనా చేయగలడు, నూతన క్రియ చేయగలడు మన జీవితంలో. ఎస్, మన సంఘంలో నూతన క్రియ జరిగించగలడు ఆయన. కుటుంబాల్లో నూతన క్రియలు చేయగలడు ఆయన. బిడ్డల పట్ల, వ్యాపారంలో, ఉద్యోగంలో నూతన క్రియలు జరిగించగలడు ఆయన. ఎస్, ప్రభా నా జీవితంలో ఒక నూతన క్రియ జరిగించు ప్రభా అని అడగండి. బాధపడుతుంటే ప్రయోజనం లేదు. దాన్ని విడిచిపెట్టేసి దేవుడు అంటున్నాడు, వాగ్దానాలు పట్టుకొని ఈ నూతన క్రియ చేయబోతున్నా, అది మొలుస్తుంది ఇప్పుడే అన్నాడు కదా. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. ఎస్, మునుపట్టునంటే తలంచుకోకుండా ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, నూతన క్రియ జరిగించబోతున్నాడు ఆయన.
థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించిన ఆయన మంచి వాగ్దానం, మునుపుట్ట వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నది ఇప్పుడే మనసును అంటున్నావు తండ్రి. నాయన ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నూతన క్రియ జరిగించి తండ్రి. మునుపుట్టు వాటిని తలంచుకుంటూ బాధపడుతున్నటువంటి జీవితాల్లో ఒక నూతన క్రియ జరిగించి యేసయ్యా తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉద్యోగం లేని బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో మంచి ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాకుండా బాధపడుతున్న వాళ్ళ జీవితాల్లో మంచి వివాహ సంబంధం యేసునామములో జరుగును కాక తండ్రి. గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారి జీవితాల్లో వాళ్ళ గర్భాలను ముట్టండి. గర్భఫలం దయచేయండి. ఆయన ఇచ్చేవాడు యెహోవా అయిన సెలవుస్తున్న లేఖలు మంచి కుమార్తెను అనుగ్రహించండి ప్రభా. గర్భిణీ స్త్రీని సుఖప్రసవం అనుగ్రహించండి. ముఖ్యంగా నాయన ప్రయాణస్తులందరూ కూడా కాపాడండి. ప్రతి విధమైన యాక్సిడెంట్ కలిగిన దురాత్మను వేస్తున్నాడు బంధిస్తున్నాం తండ్రి, కృప చూపించండి. ముఖ్యంగా రోగులందరినీ ముట్టండి. మీ గాయపు నష్టాలతో, ప్రతి విధమైన రోగాలతో బాధపడుతున్న అందరినీ కూడా మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్నటువంటి వాటి జీవితాల్లో తోడేంటి, సహాయం చేయండి, క్షేమం తెచ్చండి. కుటుంబంలో ప్రేమ ఐక్యత తెచ్చండి. భార్య భర్త మధ్యలో, అత్త కొడల మధ్యలో సమాధానం తెచ్చండి, క్షేమం తెచ్చండి ప్రభావ. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించండి. సమృద్ధిగా వాళ్ళ సంఘాలను ఆయన నూతన ఆత్మలతో నింపి క్షేమం తెచ్చండి. సేవకులకు మంచి ఆరోగ్యం తెచ్చండి, కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.